ఈరోజు ఊరు పేరుకు తగ్గ టాపిక్ చెప్తాను. ద్రాక్షారామంలో ద్రాక్ష తోట. అందరు గంభీరంగా చెప్పండి ఒకసారి. మీరందరూ చెబితే భలే ఉందండి. ద్రాక్షారామంలో ఒక ద్రాక్ష తోట ఉందని, ఇది ఒక ద్రాక్ష తోటని చుట్టుపక్కల ప్రాంతాలు తెలుసుకునేలా దేవుడు చేయునుగాక. చప్పలు కొట్టి స్తోత్రం చెల్లిద్దాము గట్టిగా. ఇది దేవుని తోట, దేవునికి మహిమ కలుగునుగాక. ద్రాక్షారామంలో ద్రాక్ష తోట, ఇదే అంశం ఈరోజు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. చాలు, దేవుడి మాట దీవించునుగాక. ఈ పూటకి ఈ మాట సరిపోద్ది, ఇక అందరూ వినాలి. ఇశ్రాయేలు వంశము దేవుని ద్రాక్ష తోట. ఎంత చక్కని మాట అండి అది. దాని తర్వాత కూడా ఇంకొక మాట ఉంటుంది, యూదా వారు లేదా యూదా మనుష్యులు ఆయనకు ఇష్టమైన వనం. అంటే మనం ఏర్పాటు చేసుకునేది ఫామ్ హౌస్ లాంటిది. అమ్మ వినాలి, ఇక తలలు పైకెత్తండి, అందరూ తలలు పైకెత్తి వినండి. వనం మనం సొంతగా బిల్డ్ చేసుకునేది, సొంతగా తయారు చేసుకునేది. కావలసిన మొక్కలను పెట్టి దాన్ని ఇంగ్లీష్లో గార్డెన్ అంటాం, రకరకాలు ఏవో పిలుస్తూ ఉంటాం. మనం సొంతగా తయారు చేసుకునేది. దేవునికి ఇష్టమైన వారేమో యూదా మనుష్యులు, స్తుతి గోత్రానికి చెందినవారు, స్తుతించేవారు. దేవుడు సొంతగా తయారు చేసుకున్న, సొంతగా ఏర్పాటు చేసుకున్న వనానికి పోల్చి చెప్పబడ్డారు. దానికి పైన చదువుకున్న మాట అందరూ నా వైపు చూస్తున్నారుగా. నేను చెప్పే మాట అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాను, మీకు అర్థమయ్యే కంటెంట్లో చెప్తాను. ఇశ్రాయేలు వంశం అంతా కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ద్రాక్ష తోట. అందరికీ చేలు పొలాలు తోటలు ఉన్నట్టుగానే దేవునికి కూడా ఒక తోట ఉంది. ఆ తోట పేరు ఇక్కడ మాట్లాడుకున్న లెక్క ప్రకారం ఒక ద్రాక్ష తోట. స్తోత్రం చెప్పండి. ఆ ద్రాక్ష తోట ఎవరు అంటే ఇశ్రాయేలు వంశముగా పిలువబడుతున్న మనమందరము కూడా దేవుని యొక్క ద్రాక్ష తోట. అందరూ చెప్పండి, మనందరం ఇశ్రాయేలీ వంశం. అంటే ఎవరు? మనమే. ఇశ్రాయేలులు అంటే దేవుని ప్రజలు, దేవునికి ఇష్టమైన జనాంగం అంతటినీ కలిపి. వింటున్నారా? దేవునికి ఇష్టమైన జనాంగం అంతటినీ కలిపి దేవునికి ఇష్టమైన తోట అన్నారు. నా మాటలు వినాలి. ప్రభు మీతో మాట్లాడునుగాక, నాతో మాట్లాడునుగాక. ఆమె అన్నప్పుడు చేతులు కూడా ఎత్తొచ్చు. మీ చేతులకి ఏమవుదు, నేను గ్యారంటీ. ఒకసారి చేతులు ఎత్తి ఆమెనానండి. దించుకోండి. దిగినాయా? పైన ఆగిపోయినాయా? మరి ఎంతలోకి అంత సబ్సిడీ ఎందుకు? దేవుని స్తోత్రం. అందరూ వినాలి. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఓకేనా? ప్లీజ్ ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు కదలొద్దు. కొద్ది నిమిషాలు వింటారని నేను ఆశపడుతున్నాను. దేవుని ప్రజలు అంటే మనము దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోట. ఇది దేవుని తోట అని పిలువబడినట్లుగా మంచి ఈ ఊర్లో చెప్పడానికి నిజంగా దేవుడు కృప చూపినట్టే. ద్రాక్షారామంలో ద్రాక్ష తోట. అసలు టాపికే చాలా బాగుంది. నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు మీతో ఈ మాటలు పంచుకోవటం. ముందు చాలా సంతోషంగానే ఉంటుంది, కానీ చివరిలోకి వెళ్ళేసరికి అనుమానంగా మీరు ముగిస్తారు నాకు తెలుసు. ఎందుకంటే దానిలో విషయాలు అలా ఉన్నాయి. ఈ దేవుని ద్రాక్ష తోట గురించంట ఉన్న ప్రత్యేకతలు, దేవుని ద్రాక్ష తోటను గురించిన, ప్రియుని గురించిన విశేషాలు ప్రియురాలు వివరిస్తూ ఒక మాట చెప్తుంది. వింటున్నారమ్మా? ఏంటి ఆ మాట అంటే 1వ వచనం చదవండి ఎవరైనా. 1వ వచనం, నా ప్రియుని గూర్చి పాడేదని వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి. నా దేవుడి గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నానంటే అది నా దేవునికున్న ద్రాక్ష తోట గురించే అని చెప్పే అంతగా దేవుని తోట ఫలభరితమైన తోటగా మార్చబడునుగాక. నా దేవుడి గురించి ఏమైనా చెప్పాలి అని నేను అనుకుంటున్నానా? అయితే ఖచ్చితంగా ద్రాక్ష తోట గురించి అని చెబుతూ ఆ ప్రియురాలు పాడుతున్న సందేశం ఒకసారి వినండి దయచేసి. చదవమ్మా. విన్నారా? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? విచిత్రం ఏమిట్రా అంటే
ఈ ద్రాక్ష తోట అంట కొండ మీద ఉందంట. చెప్పండి అమ్మ, ఎక్కడుంది? ఇది గుర్తుపెట్టుకుంటారు చాలు. వాక్య ప్రారంభం నుంచి ముగింపు వరకు, వాక్య ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఒక కొండ మీద ద్రాక్ష తోట ఉంది. ఆ కొండ మీద సత్తువ గల భూమి ఉంది. ఆ భూమికి కూడా అంట సత్తు ఉందంట. ఏముందంట? భూమి ఉండటమే గ్రేటు, కొండ మీద అంతా రాయి రప్ప కదండి. కానీ అక్కడ ఏముందంట? సత్తువ గల భూమి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘములో ఉన్న విశ్వాసులారా, మీరందరూ ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రతి వచనానికి ప్రతి మాటకి మీరు కనెక్ట్ అయ్యి, ఇక మీదట నిర్మించబోవు దేవాలయమే కానీ, ఇక మీదట ఇక్కడ తయారు చేయబోతున్న, ఇక్కడ సాగు చేయబడబోతున్న ద్రాక్ష తోటకు మీరొక సత్తువ గల భూమిగా మార్చబడుదురుగాక. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. భూమి వేరు, సత్తువ గల భూమి వేరు. దాని గురించి వివరాలు లాస్ట్లో చెప్తాను. సత్తువ భూమి గల ఎక్కడుందంటే ఇది అసలు తోట కొండ మీద ఉండటమే చాలా వెరైటీ అండి. అవునా కాదా? కదా, దాని వివరాలు చెప్తా చివరిలో. ఆయనకు ఒక తోట ఉండేను. అమ్మా, దేన్ని తవ్వాలి లెక్క అయితే? కొండను, అంతేగా. మరి కింద ఉందనుకో నేల మీద, నేల బాగా తవ్వి అనొచ్చు. మరి దేవుడు దేన్ని తవ్వుతున్నాడంట? చెప్పండి అమ్మా, అర్థమవుతున్నాయి నా మాటలు? ఓకే. ఆయన దానిని బాగుగా త్రవ్వి మధ్యలో ఉన్న రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన, మామూలు కాదు, మళ్ళీ శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించెను. మళ్ళీ నీళ్లు పద్దాక అవసరం అవుతాయని ఒక తొట్టి కూడా తొలిపించాడు. టోటల్గా వ్యవసాయం కనపడుతుంది అక్కడ. అమ్మ, నా వైపు చూస్తూ వినాలి. ఆయన బాగుగా త్రవ్వి, మనం దాన్ని ఏం చేస్తామంటే కల్టివేటర్ పెట్టి దుక్కి దున్నటం అంటారు కదా, పొలాలు దున్నుతారు కదా పొలాలు, దాన్ని త్రవ్వటానికి పోల్చుకుందాం. తర్వాత ఏం చేశాడు? రాళ్లను ఏరి కలుపు తీసేస్తూ ఉంటాం కదా మనం. రాయి రప్ప అంతా నీట్గా తీసేసి నీళ్లు పెట్టి చక్కగా సమానంగా చేస్తాం వరి నాటే ముందు. అవునా? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు అంటే ఏ తీగలు చెప్పాలి? ఏ తీగలు? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు అంటివి. చాలా శ్రద్ధగా వినాలి. దేవుడు సామాన్యంగా పుట్టించలేదు నిన్ను నన్ను. భూమి మీదకి నిన్ను నన్ను తీసుకొచ్చాడంటేనే మనకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఒకటి ప్రత్యేకంగా ఉందని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఈవులన్నీ శ్రేష్టమైనవే. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రైతు దుక్కి దున్నించి కలుపు ఏరించి మంచి నారు పోసి తర్వాత ఏం చేశాడు? చుట్టూ బురుజు ఒకటి వేయించంటే మన లెక్కలో కంచె అనుకుందాం, ఫినిషింగ్ అనుకుందాం, లేకపోతే పొలాల్లోకి వెళ్తే గట్లు చేయించి, చాలా చక్కగా గట్లు చేయించి, నీరు ఎప్పుడూ కొదవ కాకుండా ఉన్నట్లు ఒక ద్రాక్ష తొట్టిని కూడా, బోరు, మన లాంగ్వేజ్ ఏమంటాం, బోరు కూడా. అంటే ఒక వ్యవసాయదారుడు ఎలాంటి వ్యవసాయం చేస్తున్నాడో, దేవుడు తన ద్రాక్ష తోట కోసం చేస్తున్న సాగు చాలా ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పరే. బోరు కూడా వేయించేశాడు. ఏం చేశాడు? బోరు కూడా వేయించాడు. ఇన్ని చేసి, విన్నారా, ఇన్ని చేసిన ఆయన శ్రేష్టమైన ద్రాక్ష పండ్లు ఫలించవలెనని, చదువుతలే, ద్రాక్ష పండ్లు ఫలించవలెనని ఎదురు చూచుచూ ఉండెను, గాని అది కారు ద్రాక్షలు కాసెను. కొన్ని వందల సార్లు మీ దైవ సేవకులే కానీ ఇతర సేవకులే కానీ వాక్యాలు మీతో పంచుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు నా ఉద్దేశం తోటో లేకపోతే కారు ద్రాక్షలో అసలు అటు పోను. నా సబ్జెక్ట్ అది కాదు. ఈరోజు ద్రాక్ష తోటలో జరుగుతున్న ఒక ప్రాముఖ్యమైన సంగతి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. తోట పని చేసుకుంటున్నాడు ఈయన. యేసుక్రీస్తు వారికి ఒక పేరుంది. ఏంటి ఆ పేరు చెప్పనా? మొదటి ఆదాము మట్టి నుంచి తయారు చేయబడిన మనిషి అయితే, కడపటి ఆదాము ప్రభు అయిన, అంతే కదా, తెలుసుగా ఈ మాట. మొదటి ఆదాము మట్టి నుంచి తీయబడిన మనిషి అయితే, కడపటి ఆదాము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మానవ రూపేణ ఈ భూలోకానికి వచ్చిన మనుష్యుడే. అవునా? చాలా శ్రద్ధగా వినాలి. మొదటి ఆదాము కూడా తోటను సేద్యపరచటానికే దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం. కడపటి ఆదాము కూడా ఈ ద్రాక్ష తోటను బాగు చేయాలని ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
ఆ ఆదాముకు సర్పము కుయుక్తి చేత నానా రకాలైన శోధనలు శోధించింది, కానీ ఈ ఆదాము దగ్గర సర్పపు కుయుక్తులు పని చేయవు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చు మీరు. దీన్ని క్రిస్మస్కి ఎలా సంబోధిస్తారు పాస్టర్ గారు, ఏంటి మీ పరమార్థం అని మీరు అడిగితే, ప్రభువు నాకు ప్రత్యక్షపరిచిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీతో పంచుకుంటాను. ఆ ఆదాము తోటను సేద్యపరిచేవాడే, ఈ ఆదాము కూడా ఈ తోట కొరకు చాలా ప్రయాసపడుతున్నాడని చదువుకున్నాం. కానీ పంట పనికి మాలిన పంట పండిందనుకోండి, దుక్కి దున్ని నీళ్లు పెట్టి కలుపు తీసి గట్లు వేసి ఇంత చేసిన రైతు బాధపడతాడా? బాధపడ్డా? చెప్పాలి అందరూ. ఏమా, అంత చేసిన రైతు పంట కోసం ఎదురు చూడటంలో తప్పేమన్నా ఉందా? చెప్పాలి. తప్పేం లేదుగా. ఇంత కష్టపడ్డ రైతు మనం అందరూ ఎదురు చూస్తాం కదా, ఈ సంవత్సరం బాగా పండాలని. ఈయన కూడా ఇలాగ ఎదురు చూస్తుంటేనంట, దేవుని పేరు చెప్పుకుని అనేకులు దేవుని నామం పేరిట దేవునిలోనే ఉన్నామని చెబుతూ లోక క్రియల్లోనూ లోకాచారాలు లోక సాంప్రదాయాలు కలిసిపోయిన వారు ఇంకా చాలామంది భూమి మీద తిరుగుతున్నారని, అది మంచి ద్రాక్ష ఫలాలు ఫలిస్తుందేమోనని ఎదురు చూస్తే అది కారు ద్రాక్షాలు కాసింది ఏంట్రా అని బాధపడుతూ, ఇప్పుడు కూడా దేవుడు మీ మీద కోప్పడతల, నా మీద కోప్పడతల. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తల్లి? కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, చదువు అమ్మాయి. నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చండి అని ఈరోజు కూడా నిన్ను నన్ను బ్రతిమలాడుతున్నాడు. ఏమని? నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకేం చేయాలి? దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? అమ్మ, నా మాటలు వినాలి. సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి. ఎన్నో క్రిస్మస్లు వస్తూనే వెళ్ళిపోతున్నాయి. 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెడుతున్నాడు అయ్యగారు మీకు ఒక 4 మాటలు చెప్పించడానికి. ఆయనైతే ప్రతిదీ రికార్డ్ చేసుకుని అయితే మనసులో పెట్టుకున్నాం. సంవత్సరం నాడు చెప్పిన ఒక మాటను గుర్తుపెట్టుకుని అది ఈ సంవత్సరానికి నెరవేరితే చాలని ఎదురు చూస్తున్నప్పుడు, మనము కూడా గత సంవత్సరంలో క్రిస్మస్ అప్పుడు యేసును రక్షకుడిగా అంగీకరించలేదు. ఈ సంవత్సరానికన్నా దేవుడు నన్ను బతికించి బట్ట కట్టించి కరోనా నుంచి రకరకాల భయంకరమైన వాటి నుంచి ఉగ్రత నుంచి నన్ను తప్పించాడే అని కనీసపు ఆలోచన ఒక్కసారన్నా నువ్వు చేయకపోతే, ఈ లోక మాలిన్యాన్ని, లోక పాపాన్ని, లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగపోతే ఎలాగండి? ఆయన అన్నాడు, ఇంకేం చేయాలమ్మా నీకు? ఏమన్నాడు? ఇంకేం నా ద్రాక్ష తోటకు నేను చేసిన దానికంటే ఇంకేం చేయాలి మీకు అని అడుగుతున్నాడు. మామూలు నేలను తవ్వటం అంటేనే మనకు చాలా కష్టం అవుతుందన్న మాట. మీరు వేరుగా ఆలోచించేయద్దు. ఇది దేవుని ద్రాక్ష తోట. ఏంటంటే మన అంశం చెప్పాలి ఇప్పుడు మీరు ఒకసారి. ఎప్పటికీ గుర్తుండిపోవలేదు మీకు. ద్రాక్షారామంలో దేవుని ద్రాక్ష తోట ఉంది. ఇది అనేకులు తెలుసుకొందురుగాక. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాము గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్న ద్రాక్ష తోట ఇది. దేవుడు అనుకున్న ఫలాలు ఇక్కడ మనం చూడబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అదే సేవకుని ప్రయాస. చాలా శ్రద్ధగా వినండి. దీని విషయం ఇంకా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దేవుడు సమస్తాన్ని నెరవేర్పు జరిగించును గాక. చేతులు తామేనంటే మీరు సొమ్మేమన్నా పోద్దా? మరి అనొచ్చు కదా. దేవుడు వెంటనే దాన్ని అంగీకరిస్తాడు కదా. స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు, ఇప్పుడు నాకు న్యాయం తీర్చండి. నేను ఇంత కష్టపడి భూలోకానికి వచ్చి దీన్ని సాగు చేస్తున్నాను కదా, నా తోట విషయమే నాకు న్యాయం తీర్చండి. వినండి అమ్మా, వినండి. నేను ఇంకేం చేయాలి నీకంటూ? కరోనాలో మనకంటూ గొప్ప వాళ్ళందరూ వెళ్ళిపోయారా లేదా? అమ్మ మాట్లాడరా? చాలా చక్కని వారు, అందమైన వారు, ఆస్తి ఉన్నవారు, ఇంటికి దీపాలు లాంటి వారు, కోట్లు కోట్లు సంపాదించేవాళ్ళు, లక్షల ఉద్యోగాలు చేసి ఒక్కళ్ళు కూడా కంటికి కనపడకుండా వెళ్ళిపోయారా? మరి మనం ఉన్నామా? ఉన్నారా మీరు ఇక్కడ? మీ ఆత్మ వచ్చింది ఇక్కడికి? ఉన్నామా? ఎందుకు ఉంచాడు మరి దేవుడు భూలోకంలో మనల్ని ఇంకా ఉంచటాన్ని? ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కదా. ఇంతకాలములో ఇంత భయంకరమైన వైరస్ దేశాలు, ప్రపంచ దేశాలు అన్నీ వస్తే, అది ద్రాక్షారామంలో కూడా వస్తే, ఇంత వైరస్ వచ్చినా మనకేమీ సోకకుండా దేవుడు మనల్ని కాపాడాడు కదా. ఇంతకంటే నీకేం చేయాలి అంటున్నాడు ఇప్పుడు ఆయన. అర్థమవుతుందా? చదువుతాలి. ఇంతకంటే నేను ఇంకేం చేయాలి? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను ఎదురు చూస్తున్నప్పుడు కారు ద్రాక్షలు కాయుటకు ఏంటి కారణం? ఇంకా నువ్వు మారు మనసు పొందకపోవటానికి, ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధికి రాకుండా. విన్నారమ్మా? చాలామంది విడిచిపెట్టకుండా ఇంకా అక్కడే తిరుగుతున్నారు. వాక్యాలు చక్కని చక్కని సజీవమైన వాక్యాలు మీ కొరకు ప్రకటించబడుతున్నా
ద్రాక్ష పండ్లు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నా, నువ్వు ఇంకా మారు మనసు పొందకపోవటానికి, ఇన్ని క్రిస్మస్లో వర్తమానం విన్నా ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకపోవటానికి, యేసే మన కోసం వచ్చాడు, యేసే మన కోసం వచ్చాడు చెప్పుకుంటా తిరిగేస్తున్నారు చాలామంది. మనం కొద్దిగా పర్లేదండి, ఇంకా కొంతమంది ఇంకా అసలు విగ్రహారాధన నుంచి బయటికి రాలి. మీరేమనుకోవద్దు నేను ఈ మాట అనేది. కొంతమంది ఇలాగే ఆర్సీఎం వాళ్ళ తర్వాత నన్ను క్వశ్చన్ చేశారు. నేను మరిం తల్లి గారంటే మీకు పడదా ఏంటండి అంటారు. మరిం తల్లి గారంటే మనకు పడపోవటం అంటే ఆమెకు మనకి గొడవలు అయినాయా, ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా చెప్పరేంటండి. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని కూడా యేసుని పక్కన పెట్టి ఆమెనే పూజించుకునేవాళ్ళు, లేకపోతే విగ్రహాలను పూజించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడు ద్రాక్ష పండ్లు ఫలించాలని కోరుకుంటుంటే కారు ద్రాక్షల వైపు వెళ్ళిపోతున్నారు. ఇట్లా అడిగింది, ఎందుకని మీరు మరిం తల్లిని పూజించొద్దు అంటారండి. నేను ఒక చిన్న సూక్తి చెప్తానమ్మా, దానికి సమాధానం చెప్తావా అన్న. చెప్పేటి అంది. అప్పట్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వస్తానన్నాడు అనుకో ఏనండి. పోనీ ఇప్పుడు మాట ప్రకారం జగన్ గారు ఎవరండి, జగన్ గారు మీ ఇంటికి వస్తానన్నాడంటే మీ ఇంట్లో అడవుడు ఎట్టుంటుంది మాట్లాడరండి. మీరు చేయకపోయినా పోలీసు వాళ్ళు చేస్తారు, బాగా అడవుడు వచ్చి చేస్తారా చేయరా, అంత అడవుడు ఉంటుంది కదా. చక్కగా ఒక దండ పట్టుకుని రెడీగా కూర్చుని జగన్ గారు రాగానే దండేసి శాలువ వేసి సన్మానించాలని ఉంటాం. ఏమో కూడా ఇలాగ అమ్మా మీరు ఒక దండ పట్టుకుని ఎదురు చూస్తారా చూడరా అన్న. చూస్తాం, మరి అతిథి కదా మనకి. అవును. ఆయన కారు దిగాడు, అలా నడుచుకుంటూ లోపలికి వస్తున్నాడు, ఇంట్లోకి వస్తున్నాడు, దండ ఎలా పట్టుకున్నావు. వెళ్తా ఎదురుగా వెళ్ళి జగన్ గారు వస్తుంటే జగన్ గారికి వేయకుండా దండ, జగన్ గారిని తప్పించుకుంటూ వెళ్ళి జగన్ గారిని ఎక్కించుకొచ్చిన కారుకి అయితే ఎట్లుంటుంది చెప్పరే. జగన్ గారికి దండ ఇటు మానేసి ఆ కారుకి వేసిన దానికి వెళ్ళి, అమ్మో మా జగన్ తెచ్చావు నువ్వు మహాతల్లి అని దానికి వేసింది అనుకో, ఈయన ఏం చేస్తాడు, ఇంకో దారిలో వెళ్ళిపోతాడు. అంతేగా. ఆయన ఎద్దుల బండి మీద వచ్చాడా, సైకిల్ మీద వచ్చాడా తర్వాత సంగతి. అతిథి ఎవరు మనకి మాట్లాడదేంటండి, ఈయన సైలెంట్ అయిపోయారు మీరు కూడా. అదే ఆయన మనకు అతిథి కదా, అతిథికి దండ వేయాలి కానీ అతిథిని ఎక్కించుకొచ్చిన కారుకి ఎత్తే విలువ ఉంటుందా. మీరు అదే చేస్తున్నారా మా అన్న. ఒక గంటకు అర్థమైంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకా కారు ద్రాక్షలు కాసే ఆలోచనలు ఉండొద్దు. ఈ సంవత్సరం క్రిస్మస్ ద్వారా, యేసుక్రీస్తు జనన వేడుక ద్వారా ఒక్కరైనా మారు మనసు వైపు తిరగాలని నా ఆశతో ఈ వర్తమానం చెప్తా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ వర్తమానం ఎంచుకున్నానో, ఒకటి పాత నిబంధనలో నుంచి, రెండు కొత్త నిబంధనలో నుంచి. అమ్మ వింటున్నారా? ఒకటి పాత నిబంధనలో నుంచి, రెండు కొత్త నిబంధనల నుంచి. రెండు మాటలు చెప్పి అసలు ద్రాక్ష తోటకి క్రిస్మస్కి ఏంటయ్యా లింకు, ఆయన ఎందుకు ద్రాక్షవల్లి, మనం ఎందుకు ద్రాక్ష తీగలము, ఎందుకు ద్రాక్ష గెలల్ని యేసు రక్తముగా భావించి ద్రాక్ష గింజల్ని చిదిపి ద్రాక్ష కాయల్ని చిదిపి యేసు రక్తంగా ఇస్తారో, ఇవన్నీ 2-3 మాటలు కలిపి చెప్పేస్తాను. అందరూ శ్రద్ధగా విందురుగాక. స్తోత్రం చెప్తారా? చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా ఉద్దేశం వేరేం కాదు. దేవుడు ఇన్ని క్రిస్మస్లకు వస్తున్నా వెళ్తున్నావు అది చూస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా నీవు దేవుడు అనుకునే ఫలం నీలో ఫలించలేకపోవటం కారణం ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ద్రాక్ష పండ్లు ఫలించునని ఎదురు చూడగా అది కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి? నేను దానికోసం బాగానే పనిచేశాను కదా. కరోనాలో తప్పించాను, ఆర్థిక అవసరాలు తీర్చాను, ఆరోగ్యం ఇచ్చాను, కుటుంబాన్ని కట్టాను, గృహాలు కట్టాను, ఉద్యోగాలు ఇచ్చాను. ఇంత స్థాయి నేను కలుగు చేసిన అది ఇంకా కారు ద్రాక్షలు కాయట కారణం ఏంటి అని అడుగుతున్నాడు. ఇంకా కోపట్ల దేవుడు. కోప్పడే టైం ఎలా ఉంటుందో తెలుసా? ఆ కింద ఉంది. ఇక విరక్తి చెందినోడు మాటలు కింద ఉంటాయి చూడండి. ఏమన్నాడు తెలుసా? ఇక నేను ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పుచున్నాను. ఆమెనంటారా? కార్యం అనగానే ఆమెనంట మనం. అది ఏ కార్యమో తెలుసా? కార్యము అనగానే నాకే రావాలని ఆమెనంటాం. ఆయన కూడా ఏమన్నాడు, నేను ద్రాక్ష తోటకు చేయబోయే పనిష్మెంట్ అనలా, కార్యం అన్నాడు. ఏం చేస్తాడు తెలుసా? అది మేసి వేయబడినట్లు దాన్ని కంచి తీసేస్తా, దాన్ని త్రొక్కబడినట్లు. ఏమండి ఏంటమ్మా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అది త్రొక్కబడినట్లు నేను దాని కంచె, అది మేసి వేయబడినట్లు. అమ్మ వింటున్నారా నా మాట? అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను అన్నాడు కదా. అన్నాడా? అంటే ఇప్పుడు మన చుట్టూ ఏముంది తల్లి? అందరు చెప్పండి, ఉందా లేదా? మాట్లాడాలి అందరూ. దేవుని కంచి లేకపోతే కరోనాలోనే మనం కూడా కవర్లు వేసి పారేసేవాళ్ళు మనల్ని కూడా. మాట్లాడరేంటండి?
కవర్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక కవర్ మిగిలింది చివరికి. 4500 బస్సులకు వాండరంట కేరళ రాష్ట్రంలో ఒక ఆయన. భార్య పిల్లలు చూడకుండా కవర్లో ఉంచారు ఆయన. పాపం ఏం చేస్తారు? కొన్ని కోట్లకు అధిపతి. కరోనా అంత భయంకరంగా వచ్చింది. దేవుడు ఈ రోజుకి మనం బ్రతికించాడంటే చుట్టూ ఏముంది చెప్పండి? నీ చుట్టూ దేవుని కంచె ఉందని గుర్తుపెట్టుకుందువుగాక. రెండవ చెప్పు, అది త్రొక్కబడినట్లు. మరి గోడ ఉన్నట్టుగా పైన ఏమి రాయలేదే? మీకు అర్థమైందా? గోడ కట్టాడంట. గోడకి బిబ్లికల్ లాంగ్వేజ్లో అంటే దైవిక గ్రంథపు పరిభాషలో దాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రాకారము అంటారు. స్తోత్రం చెప్తారు గట్టిగా. అది త్రొక్కబడినట్లు దాన్ని గోడ పడగొడతానన్నాడంటే నీ ముందు నీ చుట్టూ ప్రాకారం ఏర్పాటు చేసిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. గంభీరంగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దా. అది ఎలాంటి ప్రాకారమో తెలుసా? అగ్ని ప్రాకారము. కొట్ట గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత కంచె వేసి ఇంత గోడ కట్టి ఇలా ఎదురు చూస్తున్నాడు. మామూలు సెక్యూరిటీ ఇవ్వట్ల దేవుడు నీకు. లేకపోతే క్షణాల్లో మరణిస్తామండి. మరణమునకు నాకు అడుగు మాత్రమే దూరం ఉందంటాడు దావీదు భక్తుడు. ఏమనుకోవద్దు మీరు. ఈరోజు సూటిగా ప్రభు నీతో మాట్లాడుతుండగా ఈ వాక్య వివరణ ద్వారా యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో నిజమైన సత్యాన్ని తెలుసుకుని ఇప్పటికైనా కారు ద్రాక్షాల నుంచి విడిపోయి యేసు నామములో దేవుడు అనుకునే మంచి ద్రాక్షాలు ఫలించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అది త్రొక్కబడినట్లు ప్రాకారమును పడగొడతానన్నాడంటే నీ చుట్టూ ఏముంది? ఇప్పుడు ప్రాకారం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన జకరియా గ్రంథం ప్రకారం ఆయన మన చుట్టూ అగ్నిని ప్రాకారముగా ఉంచాడు గనక దేవుని అగ్నిలో నువ్వు భద్రపరచబడ్డావు. దేవునికి మహిమ కలుగునుగాక. లోక మనుషులందరూ తగలబెడదామని పెట్టిన అగ్ని షడ్రకు మేషకు అబేద్నెగోలకి కంచెగా ఉందండి. ఆమేన్. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాను, వినండి. దైవజనుడా, ఎందుకు నీ వర్తమానం క్రిస్మస్ రోజున ఎన్నుకున్నావంటే, పాత నిబంధన కాలంలోనంట చాలామంది వ్యక్తులకు ద్రాక్ష తోటలు ఉండేవంట. అమ్మ వింటున్నారా నా మాటలు? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. వింటున్నట్టేనా? లేదా మీకు కూడా కళ్ళు తెరిచి నిద్రపోయే ఉన్న కృపావరం ఉందా? అలా ఏం లేదు కదా. మిమ్మల్ని నమ్మి వర్తమానం చెప్తున్నా. నా క్లాస్మేట్ ఒకడు ఉంటాడు, పరమయ్య అని. ఆడికి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే కళ్ళు తెరిచి నిద్రపోవటం. కాలేజీలో ఉన్నప్పుడే వాడు నా బెంచ్ వెనకాల ఆడు ఇలాగే చూస్తనిన్నాడు కానీ మహా నిద్రపోయేవాడు. అప్పుడు ఒకసారి ఫిజిక్స్ మాస్టర్ వచ్చి లెసన్ చెప్తుంటే వీడు కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడు. 2-3 సార్లు లేపాం. రే నిద్రపోతున్నావు కొడతాడరా అని చెప్పినా సరే, రే మీకేం పని రా, నేను పడుకుంటే మీ పని మీరు చూసుకోండి అన్నాడు మమ్మల్ని. అదేం పోయింది, 2 సార్లు జాగ్రత్త చెప్పాము. సీట్ బెల్ట్ అరిచిన సేపు పరిశుద్ధి మెలకుండా ఊరుకుంటుంది నీ ఇష్టం అన్నట్టు కార్ది. అట్లా మెలకుండా కూర్చున్నాం. ఇక ఈడు మెలకు వచ్చినప్పుడల్లా డౌట్ రాకుండా ఆ బ్లాక్ బోర్డ్ ఎంక చూసి, అంటే ఇది టేసాడా, ఓహో ఈ ఫార్ములా అటేసాడా, ఇట్లా కాసేపు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటున్నాడు. మళ్ళీ నిద్రపోతున్నాడు. ఈడు ఇలా ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఆ లెక్చరర్ ఈడెంక చూసి, ఈడేంటి తేడాగా చూస్తున్నాడు, నేనేమో తప్పు చెబుతున్నానా అనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే వీడు మెలకు వచ్చినప్పుడు ఇది అటేసాడా అది ఇటేసాడా, నీడేదో అనుమానంగా చూస్తున్నాడు బ్లాక్ బోర్డ్. కానీ బహునిద్రలో ఉన్నాడని ఎవడికి తెలియదు, మాకు మాత్రమే తెలుసు. సరే బాగా నిద్ర ఎక్కువైపోయి మధ్యాహ్నం అన్నం తిని వచ్చింది కానించి కదండి, ఎక్కువైపోయి ఈసారి ఆలోచించే టైంలోకి అలాగే నిద్రపోతానంటే ఆయనకి బాగా డౌట్ వచ్చి వీడి మీద. అబ్బాయ్ రేయ్ దీని ఫార్ములా ఏంటో చెప్పు అన్నాడు. ఆడు అసలు మన లోకంలో ఉంటేగా ఫార్ములా చెప్పటానికి. ఆడు భయంకరం నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిన్నేనా అంటే వెనకాల బెంచ్లో ఉన్నాను నేను. నేనా సార్ అన్న, నువ్వు కాదు నీ ఎదరోడు అన్నాడు. నాకు తెలియదండి అన్న. ఎందుకంటే మమ్మల్ని తిట్టాడు కడిందాక, ఫ్రస్ట్రేషన్ అలాంటిది. ఆడి పని అయిపోయిందిరా, నీకు అందరూ ఫిక్స్ అయిపోయి వెనకాల 2 బెంచీలు కూడా. ఇక ఆయన నిన్నేనా అని నడుచుకుంటా ఆడు కూర్చున్న బెంచీ కాడకి రానే వచ్చాడు. నిన్నేనయ్యా అని భుజం మీద చేయేసరికి ఇక్కడ డామ్మని బెంచి మీద పడిపోయాడు. ఎందుకంటే ఆడు అప్పటికే కోమా. ఇక మాస్టర్కి మైండ్ పోయింది. ఇక ఒరే ఇందా నుంచి ఇట్టంటే ఏంటో అనుకున్నాను రా, నేనేమో తప్పు చెబుతున్నాను అనుకుంటాను, ఇంతకు నిద్రపోతున్నావా అని కాళ్ళ మీద ఏడ్చోబెట్టి కొట్టి ఆ పీరియడ్ అయ్యేదాకా బెంచ్ మీద నుంచోబెట్టాడు. ఇప్పటికీ ఆడు గుర్తే. అదేదా మీకు అటువంటి కృపావరం లేదనుకుంటున్నా. ఏది కళ్ళు తెరిచి లేదుగా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అంశం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం చెప్పరే.
దేవుని ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోట. చెప్పండి ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోట అయితే, అమ్మ వినండి, పొలాలకి గేదెలను వదులుతారుగా, పశువులను వదులుతారుగా మేత మేయటానికి. పాత నిబంధన కాలంలోనంట పశువులను మేత కోసం వదిలినప్పుడు ప్రతి రైతుకు ఒక ద్రాక్ష తోట ఉండేదంట. ఏముండేది చెప్పాలి? ప్రతి రైతుకు ఒక ద్రాక్ష తోట ఉండేదంట. ఆ పొలాల్ని ద్రాక్ష తోటలు అవి మేయటానికి పశువులను వదిలినప్పుడు అంట పశువులు బయటకు వచ్చి, అమ్మ నా మాట వినాలి, పశువులు బయటకు వచ్చి ఓనర్ గారి తోట ఏదో గుర్తుపట్టలేక, ఓనర్ గారి తోట దాకా వెళ్ళలేక, తన సొంత యజమానుడి తోట దాకా వెళ్ళలేక బయటికి రాగానే తన కళ్ళకు ఏదైతే పచ్చగా కనబడిందో ఆ చేల మీద పడి మేసేసినాయి అంటండి. ఆ చేల మీద పడి, ఆ ద్రాక్ష తోట మీద పడి, ఆ పొలాల మీద పడి మేసేసినాయి అంట. మేసేసినప్పుడు ఆ ఊళ్ళో మరి మన లెక్కలో సర్పంచ్ ఉంటాడుగా, ఆ సర్పంచ్ లేదా అధికారులు పిలిచి, ఎవడదిరా ఆ పశువులు? పలానోడియండి, పిలవండి. ఏంటయా నీ పశువులు చిలా మేసి? ఒకసారి చదువుతారన్నమాట. నిర్గమకాండ 22వ అధ్యాయం 5వ వచనం. ఇదే క్రిస్మస్ సందేశం. 22వ అధ్యాయం 5వ వచనం. 22వ అధ్యాయం 5వ వచనం. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపింపగా ఆ పశువు వేరొకని చేను మేసేస్తే, వినండమ్మా, ఇప్పుడు ఆ పశువు ఓనర్ ఎవరో, ఆ పశువు ఓనర్ ఎవరో అతను పిలిపించి, ఏంటయ్యా దీని పరిష్కారం అంటే, ఆ రాజు ఆ పశువు ఓనర్కి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు కూడా ద్రాక్ష తోట ఉందిగా, చదువమ్మా. అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు మేసివేయబడిన ద్రాక్ష తోటకు ప్రతిగా అర్పించవలెను. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? నా వైపు చూడండి అందరూ ఒకసారి, అందరు నా వైపు చూడాలి. మనమందరం ఎవరి తోట అమ్మ? ఎవరి తోట? దేవుని తోట. మనకు ఓనర్ ఎవరు? దేవుడే కదా. మాట్లాడరే? తండ్రి అయిన దేవుడే కదా మన తండ్రి, మన కాపరి, మన సంరక్షకుడు, అన్నీ ఆయననే కాదా? మాట్లాడాలి. అయితే నిజానికి ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ బయటికి వదిలివేయబడి మేసిరమ్మని పంపించిన పశువులు కూడా మనమేనండి. దానితో పోల్చినందుకు మీరేం అనుకోవసరం లేదు. కానీ సాక్షాత్తు యేసుప్రభు వారు తగ్గించుకుని పశువుల శాలకు వచ్చి మరీ జ్ఞాపకం చేశాడు మన బ్రతుకులేంటో. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. పశువుల తొట్టి, ఉయ్యాల, లాలిబాబు అంటాం కదా. మనమే దేవుని తోటలో తినవలసింది తినకుండా, నా మాట వింటున్నారా, మన ఓనర్ గారికి ఉన్న తోటలోనిది మేయకుండా, ద్రాక్షారామములో ఏర్పాటు చేయబడిన ద్రాక్ష తోటలో ఉన్న ఫలాలు తినకుండా, నీకోసం ఓనర్ గారి చేలు, ఓనర్ గారి ద్రాక్ష తోటలు చాలా చక్కగా సవిశాలంగా పెరిగిన, సస్యశ్యామలంగా పెరిగిన తోట ఇక్కడ ఉంటే, బయటికి వెళ్ళి పచ్చగా కనబడిన ప్రతిదీ మేసేసిన దౌర్భాగ్యపు పశువుల లాంటి వారు మనమే అని వాక్యం చెప్తుంది. నిజం చెప్పనా? నోవాహు కాలములో మనుషులు పశువులు అయిపోయారు, పశువులు మనుషులు అయిపోయారు. నేను అన్నమాట మీకు అర్థమైందా? 120 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు వాక్యం చెప్తే మనుషులు పశువులుగా మారిపోయి ఒక్కడు కూడా వాక్యం వినలేదు. కానీ పశువులు మనుషులు అయిపోయి వెళ్ళి ఓడెక్కి కూర్చున్నాయి లేవా? చప్పలు కూడా స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిజంగా ఇది భారమైన, ఇది కష్టమైన, కొంత అప్పు అయినా ఏదైనా మందిరాలు కట్టి సభలు పెట్టడం అంటే కారణం ఏంటో తెలుసమ్మా? అభివృద్ధి ఉన్నా లేకపోయినా ఈరోజు సంఘాలు పెడితే ఒక 3 నెలల్లో 5 ఆరాధనలో, 5 నెలల్లో 10 ఆరాధనలో ఇలా విస్తరించాం, అలా పెంచామని సోషల్ మీడియా పోస్టులు మనం చూస్తూనే ఉన్నాం. నోవాహు కాలంలో సంవత్సరానికి ఒక్క ఆత్మ కూడా రాలా. ఏమ్మా? సంవత్సరానికి 12 నెలలకు ఒక ఆత్మ వచ్చిన 120 ఏళ్ళకి 120 మంది అయ్యేవాళ్ళ. చెప్పరేంటమ్మా? అభివృద్ధి వచ్చినా రాకపోయినా స్తోత్రం చెప్పరే. మీరు వచ్చినా రాకపోయినా, మీరు మారు మనసు పొందినా పొందకపోయినా, దైవజనుడు మీరు మానేసినట్టు దైవ సేవకుడు మందిరాన్ని మానేయలేడుగా. మానేస్తాడా? మీరు ఇవ్వకపోయినా క్రమాలు మానేస్తాడా? మీరు సహకరించకపోయినా ఇలాంటి మందిరాలు కట్టడమే. కానీ ఏమన్నా నిజంగా మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఇలాంటి గొప్ప పనులు చేస్తున్నారు. నేను మీకోసం కాదు, కొంతమంది ఎవరైనా ఇంకా ఎలాంటి వారు ఉంటే యేసునామములో ఈ క్రిస్మస్ పర్వదినాన మారు మనసు పొందుతారని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. సంవత్సరానికి ఒక్క మనిషి వాడెక్కిన
120 సంవత్సరాల్లో 120 మందిని పట్టుకునేవాడు కదా, కానీ ఒక్కళ్ళు కూడా రాలేదండి. ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎందుకో చెప్పనా? అది కూడా చెప్తాను. ఇంకో మాట చెప్పనా? ఓడ కోసం పనిచేత్తకు వచ్చారంట, కానీ విన్నారా? ఓడ కోసం పని చేయటకు వచ్చారు. అప్పుడు ఆ ఓనర్ చెప్పాడు, నాకు ఇలా కావాలి ఇలా కావాలి అని అడిగినప్పుడు అలా చేయటానికి ఇష్టపడి అక్కడ పని చేయటానికి వచ్చారు. కానీ ఎందుకు దీన్ని తయారు చేస్తున్నాడు అప్పుడు అడిగే ఉంటారుగా. ఇప్పుడు ఈ పోడియం చేయాలనుకో, అయ్యగారు ఇది చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకో, ఏం కావాలి పాస్టర్ గారు అని అంటే, అయ్యా బలిపేట ఒకటి కావాలి అంటే చేసి పెడతారు. అలాగే వాళ్ళు పని చేసేవాళ్ళు వస్తే ఏం చేయడానికి వచ్చారంటే ఓడ తయారు చేయడానికి వచ్చి, ఎందుకు ఈ ఓడ అంటే పలానా రక్షణ ఓడని చెప్పే ఉంటారుగా. చెప్పిన పని చేసుకున్నారు, వారి పని వారు ముగించుకున్నారు, వాళ్ళ ధనం వాళ్ళు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఇది మన కొరకని సత్యాన్ని తెలుసుకోవాలా. అలాగే సాక్షాత్తు ఈ భూలోకానికి మనుష్య కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో కూడా వచ్చారు, సూచక క్రియలు పొందారు. ఒక్కడొకడు తీసుకుని వచ్చి మళ్ళీ సిలువు దగ్గర ఆయనతో సిలువు మోయలేదండి. జరాలు పోగొట్టుకున్నారు, కాళ్ళు తెచ్చుకున్నారు, కళ్ళు తెచ్చుకున్నారు, చెవులు తెచ్చుకున్నారు, ముక్కు నోరు తెచ్చుకున్నారు, అద్భుతాలు సూచక్రియలు సంపాదించుకున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా మళ్ళీ తిరిగి రాలేదంట. ఏర్రా మిగతా 90 ఎక్కడా అని అడగలేదా ప్రభు? స్తోత్రం చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఇప్పుడు చెప్పనా? దేవుని తోటలో ఉన్నది తినకుండా, దేవుడు అనుగ్రహించింది తినకుండా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తినకుండా దౌర్భాగ్యంగా మనం ఎదుటి వాళ్ళు చేలు మేసేస్తే, లోకంలో చేయకూడని తప్పులని మనం చేసేస్తే, ఆ భయంకరమైన పాపాలన్నీ మనం చేసేస్తే, ఆ లోకమంతా వచ్చి ఎవర్రా వాండర్ అంటే ఈయన వాండర్ ఎవరంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు కదా. ఆ దేవుడిని లోకం ఏమని క్వశ్చన్ చేసిందో తెలుసా? ఇక్కడ నష్టపోయిన ఈ పంటకు ప్రతిగా నీ తోటలో ఉన్న మంచిది ఏదో అది తీసుకురా అంటే, ఆయన తోటలో ఉన్న ఏకైక మంచివాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఆ మంచివాడు భూలోకానికి వచ్చిన కారణం అది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నేను మేసేసిన ఆ భయంకరమైన పాపానికి ప్రతిగా వచ్చాడండి భూలోకానికి. యేసుప్రభు వారి జననానికి అర్థం లేకుండా పోతుంది ఈ రోజుల్లో జరిగే క్రిస్మస్లో. తాగి తందనాడుతూ రాజకీయ నాయకులకి తొక్కిచ్చి ఆ వేదికలన్నీ పాడు చేస్తూ యేసుక్రీస్తు యొక్క జననం యొక్క పరమార్థమే మిస్ అయిపోతుంది. ఈ మాట అన్నందుకు దయచేసి మీరు ఎవరేమనుకోవద్దు. ఈ భూలోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? నీ గురించిన అసలు ఆయన పుట్టిందే మన కోసం చచ్చిపోవటానికి. ఆమెననరే? చెప్పండి, ఈ మాట చెప్పండి. ఆమెను కాదు, ఆయన పుట్టిందే మన కోసం. అది నిజమైన క్రిస్మస్ పరమార్థం. దేవుని ద్రాక్ష తోటలో పెరుగుతున్న చక్కని మొక్కండి ఆయన. 33.5 సంవత్సరాలకు తుంచివేయబడ్డాడు. అవునా కదా? ఆయన తోటలో ఉన్న మంచిది దీనికి ప్రతిగా. ఆమెననరే? దీనికి ప్రతిగా ఈ భూలోకంలో అర్పించటానికి వచ్చిన ద్రాక్షవల్లి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ద్రాక్షవల్లి ఆయన వెనకాల పాకుతున్న తీగలం మనం. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? మనం చేసిన పాపాలకి ప్రతిగా అర్పించబడటానికి. చెప్పండి అందరూ ఒకసారి. కానీ మనం ఈ నెలలో ఏమంటో తెలుసా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, హ్యాపీ క్రిస్మస్. కేక్ ముక్క తీసుకో, అయిపోయింది. ఇక డిసెంబర్ 25 క్రిస్మస్ కాదండి, క్రీస్తు పుట్టినరోజు కాదండి. క్రీస్తు పుట్టినరోజును జ్ఞాపకం చేసుకునే రోజు అంతే. ఆమెననరే? ఆయాల పుట్ల ఆయన పుట్టినరోజును జ్ఞాపకం చేసుకునే రోజు. ఇది విషయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. వింటున్నారమ్మా? ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే, ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా ఉండాల్సిన మనము దేవుని తోటలోనిది తినకుండా, ఆయన తోటలోనిది మేయకుండా, పచ్చగా కనబడిన ఆ చేలను మేలను మేసేస్తే ద్రాక్ష తోటల్ని, వాటికి ప్రతిగా అర్పించబడటానికే యేసుక్రీస్తు వారు. వాళ్ళనేమనొద్దు. వాళ్ళ బదులు నా తోటలో ఉన్న మంచి తీసుకొస్తుందని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి నీకు నాకు ప్రతిగా పంపాడా లేదా? క్రిస్మస్ యొక్క అర్థం ఏంటంటే, మన పాపాలన్నిటినీ భరించటానికి, మనము చేసిన పాపాలన్నిటినీ భరించటానికి, వాటికి ప్రతిగా ఆయన అర్పించబడటానికి వచ్చాడన్న సత్యాన్ని ఈరోజు మన పాంప్లెట్లో ఒక వాక్యం ఉంది. ఇదిగో మనము కనిపెట్టుకొనుచున్న. ఏంటంటే అది? స్తోత్రం చెప్పండి. మనము ఇప్పుడు మీకు కొత్త నిబంధనలో కూడా చెప్తాను. పాత నిబంధనలో ద్రాక్ష తోట గురించి చెప్పాను. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాకను గురించి 4 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సంతోషంగా ఉన్నవారు ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నువ్వెక్కడన్నా తిరిగిరా, నువ్వేదైనా చెయ్యి,
యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని తోటలోది తింటేనే నువ్వు బాగుపడతావు. రకరకాల మార్గాలు ఎన్నుకుని కనబడిన చేనంతా మేసుకుంటూ వెళితే ఎక్కడికి వెళ్తావో చెప్పనా? ఇట్లా ఒకడంట ఒక మంచి హోటల్కి వెళ్ళాడంటండి. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అందరూ? ఆ హోటల్లో పెద్ద బోర్డు పెట్టి ఏసీయా నాన్ ఏసీయా అన్నదంట. దాంట్లో 2 డోర్లు ఉన్నాయంట. మీరు ఏ డోర్ తీస్తారు? ఏసీ. అబ్బా ఎంత చక్కగా చెబుతున్నారు. ఏసీయా నాన్ ఏసీ అంటే ఏ డోర్ తీశాడంట? ఆ డోర్ దిగాలి. మళ్ళీ 2 డోర్లు వచ్చినాయంట. ఆ ఏ డోర్లు అయి ఉండొచ్చు చెప్పండి అమ్మా? నేను చెప్తానులే. వెజ్జా నాన్ వెజ్జా అని వచ్చిందంట. వెజిటేరియనా మాంసాహారమా అని వచ్చిందంట. మనం ఏం డోర్ తెస్తామో అబ్బా వందనాలమ్మా. ఇక దాని గురించి అడగవసరలా, ఎందుకంటే మనకు అవ్వదు, పని అవ్వదు. దేవుని స్తోత్రం కలుగునుగా. వెంటనే మనం కూడా ఏం చేద్దాం, ఆ కుర్రోడు కూడా చక్కగా వెజిటేరియన్ పద్ధతి తిన్నాం కదా, నాన్ వెజిటేరియన్ ఎలాంటి వెరైటీస్ ఉన్నో చూద్దామని చక్కగా ఎన్నుకున్నాడంట. విన్నారా? అని ఆ 2 డోర్లో నాన్ వెజిటేరియన్ డోర్ తీశాడంట. తీసారుగా అబ్బా అసలు చాలా అద్భుతంగా కనపడితే లోపలికి వెళ్ళని ఇంకో 2 డోర్లు ఉన్నాయంట. ఆ హోటల్ ప్రత్యేకత అది. ఇంకో 2 డోర్లు ఉన్నాయంట. ఆ 2 డోర్లు ఏముందో చెప్పనా? బఫేనా లేకపోతే కూర్చుని తింటారా అని ఉందంట. ప్లేట్లో పెట్టుకు తింటావా లేకపోతే కూర్చుని అయితే పద్దాకి ఇబ్బంది అవుతుంది, కానీ నడుతూ అయితే కాస్త అరుగుతూ ఉంటుంది, 4 ముక్కలు ఎక్కువగా తినొచ్చు అని బఫే డోర్ సెలెక్ట్ చేసుకుని బఫే డోర్ తీసి లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళి సెలెక్ట్ చేస్తుంటే ఇంకో 2 డోర్లు వచ్చినాయంట. అది ఎంత పెద్ద హోటల్లో చూడాలి మీరు. చివరికి వచ్చేసి లాస్ట్ డోర్ దగ్గరికి. విన్నారా? అది లాస్ట్ డోర్ అన్నమాట. ఇక మనోడికి తినడానికి రెడీ అవుతాడు. లాస్ట్ డోర్ ఏంటో చెప్పనాకాయ్? అప్ప డబ్బులు కాని ఉందంటండి. ఏ డోర్ తెస్తాం మనం అయితే? మీరు అప్పు పెడతారా డబ్బులు ఇచ్చి తింటారా అని ఉంది. ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఉందా? బజాజ్ గడ్డ పైన పనిచేస్తుంది అన్నట్టుగా మనమైతే గబుక్కుని ఏమనుకుంటాం చెప్పండి? వెంటనే ఇవ్వలేవులే కానీ కావాల్సిన తిని మెల్లిమెల్లిగా ఇస్తా ఉందాం ఇన్స్టాల్మెంట్లు. కానీ ఏ డోర్ తెస్తాం? విషయం ఏంట్రా అంటే ఆడు డబ్బులు పద్దాక కడుతున్నాం కదా అని అప్పున్న డోర్ తీసాడంటండి. విన్నారా? అప్పున్న డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ తీసేసరికి ఆడి కారు పార్క్ చేసిన ప్లేస్ వచ్చేసిందంట. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని స్తోత్రం హల్లెలూయా చెప్పండి. ఏ ప్లేస్ వచ్చేసింది? ఈ డోర్ తీసేసరికి. దేవుని బిడ్డలారా వినండి, ఎదురుగా కారు ఉందంట, ఆడు పార్క్ చేసింది. ఏంట్రా నేను ఇలా తిరిగి మళ్ళీ ఆ కారు అప్పు అయితే బయటకు అనమాట, దాని అర్థం అది. స్తోత్రం కలుగునుగాక. వాడు డబ్బులు కడతారంటే ఒక అందమైన మంచి లోపలికి వెళ్ళి పుష్టికి వెళ్ళిన ఆహారం తినేవాడేమో. అప్పని డోర్ తీసేసరికి రోడ్డు వచ్చిందంట, పక్కన చూస్తే కారు వచ్చిందంట. ఆ హోటల్ మేనేజర్ తెలివికి చెప్పుకోవాలండి. స్తోత్రం చెప్పరే. తెలివిగా ఓపెన్ చేసే డోర్లు నువ్వు అనుకునే డోర్లు కాదు. నువ్వు అనుకునే డోర్లు తీసుకుంటే వెళ్తే ఏమవుతుందో తెలుసు, రోడ్డు వచ్చింది. దేవుడు ద్వారం తెరిస్తే కొట్టో గట్టిగా చప్పట్లు హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీవు దేవుని ద్రాక్ష తోటలో, ఇదిగో ఇక్కడున్న ఈ ద్రాక్షారామంలో ఉన్న ద్రాక్ష తోటలో నీకు కొద్దివేమీ లేకుండా దేవుడు సమృద్ధిని ఇచ్చాడండి. ఇక్కడ చప్పట్లు కొట్టో గట్టిగా. ఈ దేవాలయం ఎప్పుడు ఇలాగే సమృద్ధిగా నింపబడునుగాక, ఆత్మలతో నింపబడునుగాక, అనేక రకాల సౌకర్యాలతో నింపబడునుగాక, కొన్ని వేల మంది ద్రాక్ష తీగలను పోగు చేసే గొప్ప వనమగునుగాక. ఇది ద్రాక్షారామములోని చక్కగా గుర్తుపెట్టుకున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అలా చెప్పండి. పాత నిబంధన కాలంలో ద్రాక్ష తోటల యొక్క విలువ అది. దానికి ఏమాత్రం రిమార్క్ వచ్చినా తోట బదులు తోటే. ఎస్, ప్రాణం బదులు ప్రాణం ఇచ్చేసాడు మన కోసం ఆయన. ఆమేన్. మన కోసం బలైపోవటానికి ఆయన వచ్చింది. నువ్వు నేను కలిసి మేసేసినటువంటి ఈ లోక సంబంధమైన పాపములన్నిటికీ ప్రతిగా ఆయన్ని తండ్రి కుమారుని అర్పించడానికి ఈ భూలోకానికి పంపాడు. అది నిజమైన క్రిస్మస్. మనము కనిపెట్టుకునుచున్న మహారాజు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మాట కూడా ఒకటి చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. చెప్పమంటారా ముగించమంటారా? భోజన సమయం అయిందంటారా? పర్లేదా? చెప్పొచ్చా? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇక వినాలి, చక్కగా వింటున్నారు మీరు. ఎవరైనా కనిపెడుతుంటే ఆపేద్దాం చూసా, కానీ ఎవరు కనిపెడతలా. అంటే కనిపెట్టడం అంటే నిద్రపోవటం. ఓకేనా? చాలా చక్కగా వింటున్నారు కనుకనే ముందుకు కొనసాగుతున్నాను. ఎవరు దయచేసి కనిపెట్టొద్దు. ఇది కనిపెట్టే కూటం కాదు. యోబు గారు బాగా వడబడాలని కనిపెడుతున్నారేమో అందరూ. నేను ప్రార్థన చేసుకుని వచ్చే మీరు వాక్యం వింటే చాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో ఉన్న ద్రాక్ష తోటకి విలువ చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. అంశం చెప్పండి.
ఈ తోట ఫలించునుగాక. ఇక ఈ తోట గురించి దేవుడు బాధపడకుండా ఉండునుగాక. ఆయన అనుకున్న ఫలాలు ఈ క్రిస్మస్ నుంచి అయినా మనం ఫలించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రద్ధగా విందాం, చాలా శ్రద్ధగా వినాలి. కొత్త నిబంధనలో ఉన్న విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తా. పరలోక రాజ్యం యొక్క ఉపమానం చెప్తూ తండ్రి, అమ్మ వింటున్నారా నా వైపు చూస్తూ, ఒక 20 నిమిషాల్లో సరేనా? పరలోక రాజ్యం ఎలా ఉంటుందని చెబుతూ, అయ్యా ఒక అతను ద్రాక్ష తోట వేసుకున్నాడంట. ఏ తోట? దానికి కొంతమంది కాపలాదారులను పెట్టాడంట. ఎవరిని పెట్టాడు? కాపలాదారులను పెడితే వాళ్ళు సంవత్సరం పంట ఎంత వస్తుందో అని చూసుకోవటం, జాగ్రత్తగా తోట బాగా పండేలా కాపాడుకోవటం, ఇది అతని పని. చక్కగా కాచుకుంటున్నారు, బాగుంది. రాజేమో అక్కడ ఊళ్ళో ఉన్నాడు, వీళ్ళేమో తోటలో ఉన్నారు. ఆయన ఒకసారి మంత్రుల్ని అంటే బంట్రోతుల్ని పంపాడంట. ఏ అబ్బాయ్, తోట ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసిరండి, దాని పరిస్థితి ఎలా ఉందో చూసిరండి అని ఆ బంట్రోతుల్ని పంపాడంటండి. చాలా శ్రద్ధగా వినాలి ఈ మాటలు మీరు. బంట్రోతుని పంపితే ఆ తోటను కాపలా కాస్తున్న వారెవరు? కాపలాదారులు ఉన్నారుగా, వాళ్ళని ఎవరు పెట్టారు? కాపలాకి ఎవరిని పెట్టారు? ఓనర్ గారే. ఆ తోట యొక్క ఓనరే, మాట్లాడండి, తోట యొక్క ఓనరే దాన్ని కాపలా కాయడానికి కొంతమంది పనుల్ని పెట్టారు. వీళ్ళ చక్కగా తోటను కాపలా కాస్తున్నారు. పంట లెక్కలేంటో మాట్లాడటానికి బంట్రోతుని పంపాడంట ఆయన. ఆ తోట ఎలా ఉందో చూసిరని నేను పంపితే, పంట ఎలా ఉందని పంపితే, ఆ బంట్రోతుల తోటలోకి వెళ్ళంగానే అప్పుడు దాకా ఉన్న కాపలా ఉన్నట్ట, ఏయ్ ఎవరు మీరు అన్నాడు. ఎవరంటే వింటరా, మనందరం రాజు కింద పనోళ్ళం కదా, రాజు లేడు, ఎవరు లేరు, తోట మాది అన్నారంట. ఎవరాళ్ళు? కాపలా వాళ్ళు. ఎవరండి వాళ్ళు? ఈ వచ్చిన బంట్రోతులకు మైండ్ పోయింది. ఏంట్రా, మేము పనోళ్ళమే, మీరు కూడా పనోళ్ళే కదా, ఇది తండ్రి గారిది కదా తోట, ఇది రాజుగారిది కదా తోట, మాదంటారేంటారా మీరంటే? మాదే, ఎక్కువ మాట్లాడేవా నీకు మూడిద్దని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొడతాం మొదలెట్టారంట కాపలా వాళ్ళు. నిజానికి వాళ్ళ తోట వాళ్ళది కానే కాదు, రాజుగారిది. ఆయన 10 మందిని పంపితే కొట్టాడని 50 మందిని 100 మందిని మళ్ళీ పంపాడంట. వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూడండి, తోట మాది అంటున్నారంట అని. ఈ 50 మందిని 100 మందిని కూడా కొట్టేశారంట వాళ్ళు. ఎందుకని? తోట మాది అని. బేట లాభం లేదని చెప్పి ఏం చేశాడు? ఓనర్ గారికి ఒక కొడుకున్నాడంట. ఎవరు చెప్పండి? ఓనర్ గారికి ఒక కొడుకున్నాడంట. పనోళ్ళు వెళ్తుంటే, బంట్రోతులు వెళ్తుంటే వాళ్ళు పనోళ్ళే కాబట్టి నీకెంత నాకెంత అని ప్రెస్టేజ్ ఇష్యూ మాట్లాడుకుంటున్నారేమో నాయన. నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఆ తోట ఏంటి, దాని ఫలాలు ఏంటి, దాని లెక్క ఏంటి మొత్తం నీట్గా ఆ కాపలాదారుల దగ్గర విషయం తెలుసుకురాని పంపిస్తే కొడుకు వెళ్ళాడంటండి తోట దగ్గరికి. విన్నారా? ఆ కొడుకు తోట దగ్గరికి వెళ్ళాడంట. ఎప్పుడైతే ఆయన తోట దగ్గరికి వెళ్తున్నాడో ఆయన దూరంగా ఉండగానే ఈ కాపలాదారులు, ఎరు మొన్న 10 మంది వచ్చి కొట్టాం, ఇప్పుడు 50 మంది వచ్చి కొట్టాం, 100 మంది వచ్చి కొట్టాం, ఇప్పుడు రాజుగారు మన మీద యుద్ధానికి మొత్తానికి ఎవరిని పంపుతున్నారు? కొడుకునే పంపించేస్తున్నాడు. ఇక ఈ చేతుల నుంచి మనం తప్పించుకోలేమేమో, మనల్ని కూడా కొట్టి చంపుతారేమో అని ఆలోచన చేసుకుంటూ ఉండగా వాళ్ళల్లో ఒకడు అన్నాడంట, ఒరేయ్ అసలు వీడినే చంపేస్తే రాజుగారికి ఉన్న ఏకైక కొడుకు ఇతనే. స్తోత్రం చెప్పరే. స్వాస్యమే మనదగుద్ది. ఆమెనరే, ఆమెనా? వినారా? స్వాస్యమే మనదగుద్ది. ఇతన్ని చంపేస్తే పోడా, కొడుకుని చంపితే ఇంకెవడేం చేయలేడు కదా. ఆ బాధలోనే రాజుగారు ఇదైపోతాడు, తోట మనం సొంతం చేసేసుకోవచ్చు, ఈయన్ని లేపేద్దామని కొడుకు వచ్చి అడుగుతుంటే, బాయ్ పంటేది లెక్కలి అని అడుగుతుంటే చిత్త కొట్టి చావు కొట్టి చంపేశారండి ఓనర్ గారి అబ్బాయిని. ఒక రకంగా చెప్పాలంటే ద్రాక్ష తోటకు ఒక రకంగా యజమానే. తండ్రి యజమానినప్పుడు కొడుకు కూడా, ఇంటి పన్ను తండ్రికి ఉంటుంది, కొడుకు వాళ్ళ పిల్లలకు ఉండదు. అర్థమైందా? స్వాస్యం అతందే. చిత్త కొట్టి చావు కొట్టి తోట మాది అనే లెక్కల్లోకి వచ్చారు. అప్పుడు యేసుప్రభు వారు చెప్పి ఉపమానం చెప్తున్నాడు కదా ఎదుటోళ్ళకి, అబ్బాయి ఇప్పుడు దాకా ఒక కథ చెప్పాను కదా, కాపలా వాళ్ళు వీళ్ళని చంపారు, వాళ్ళని చంపారు, ఇప్పుడు కొడుకును కూడా చంపారు, ఇప్పుడు ఓనర్ లైన్లోకి దిగి వాళ్ళు ఏం చేస్తాడు అని అడిగాడంటే యేసయ్య. ఇప్పుడు దిగాల్సింది ఎవరికి లైన్లోకి? ఓనర్ గారు దిగాలిగా. ఆ ఓనర్ గారు తోటకాడికి వెళ్తే వీళ్ళని ఏం చేస్తాడు అని అడిగాడంట యేసయ్య. అప్పుడు ఆ యేసయ్య దగ్గర ఈ ఉపమానం చెప్పించుకునే జనాలు అన్నారంట, వాళ్ళని మామూలుగా కాదు చిత్రహింసలు పెట్టి చంపాలయ్యా, వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపాలి. పనులను చంపటం ఏంటి, కాపలాగా పెడితే తోట వాల్చుకోవటం ఏంటి,
విన్నారా? వెళ్ళిన కొడుకుని చంపటం ఏంటి? వాళ్ళు మామూలు కాదు, వాళ్ళని చిత్రహింసలు పెట్టి నానాహింసలు పెట్టి చంపాలి, వాళ్ళ మామూలుగా వదిలిపెట్టకూడదయ్యా అని యేసయ్యతో సమాధానం చెప్తే, వినండమ్మ నా మాట, యేసయ్య అన్నాడంట, సింపుల్గా ఓ సమాధానం చెప్పాడండి ఆయన. ఏంటో చెప్పనా సమాధానం? అమ్మ నా మాట వినాలి. ఏమన్నాడు తెలుసా? ఈయన ఏం చెప్తాడా అని జనాలు ఎదురు చూస్తుంటే ఆయన ఒకటే మాట అన్నాడంట, నిషేధించబడిన రాయి మూలకి. ఆ మాటని మెదలకుండా వెళ్ళిపోయాడంటండి ఈయన. వీళ్ళ బుర్రగొక్కున్నారు. ఎందుకు మరి? ఆ మాట అర్థం కావాలిగా. లేదులే వాళ్ళని అట చేద్దాం ఇటు చేద్దాం అటు చంపేద్దాం ఏదైనా ప్లాన్ చెప్తే అవునులే ప్రతీకార చర్య ఏదో ఒకటి చెప్పాడు అనుకోవచ్చు. కానీ ఆయన సింపుల్గా ఒక సమాధానం చెప్పాడు. నేను దాని గురించి ఆలోచన చేయటం మొదలుపెట్టాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఎంత టెంపోలో చెప్తే మీరు అంత టెంపోలో చెప్తారా? హల్లెలూయా. మీ అందరికి వందనాలమ్మా. మీ మారు మనసుకి ప్రత్యేక వందనాలు. దైవజనుని ఇంత బాగా మీరు అనుసరిస్తారని నేను ఊహలో కూడా ఊహించలేదు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె అన్నప్పుడు చేతులు ఎత్తొచ్చని చెప్పాను కదా. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నిషేధించబడిన రాయి మూలకు. ఈ మాట చెప్పాడు, వాళ్ళకి అర్థం కాల. వినండి అమ్మా, అస్సలు ముగింపుకు ఇప్పుడు వచ్చాం మనం. ఈ క్రిస్మస్ పర్వదినం యొక్క ముగింపు ఈ మాటల్లో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నా దేవుడు ఈ మందిరాన్ని అలా మార్చాలని నేను నూతన మందిరంలోకి అడుగు పెట్టంగానే అనుకున్నాను. దేవుడి మహిమ ఈ మందిరంలో కనబడును గాక. ఏంటయ్యా నిషేధించబడిన రాయి మూలక తలరాయి అని వెళ్ళిపోయావని అడిగితే ఆయన మర్మమే వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు పేతురు పత్రికలో నాకు ఒక ప్రత్యేకమైన మాట కనపడింది. 1వ అధ్యాయము 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటను ఆధారం చేసుకుని దేవుడు దీన్ని అర్థం చేసుకోమని, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకునిగా, ఇది యేసుక్రీస్తు వారి యొక్క జననం యొక్క రహస్యం, పరిశుద్ధ యాజకునిగా ఉండునట్లు మీరు కూడా సజీవమైన రాళ్లవలే. దేవునికి స్తోత్రం. సజీవమైన రాళ్లవలే. నేను ఎప్పుడైతే ఈ వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చానో నాకు తెలియదు నూతన మందిరంలో ఆరాధనని. నూతన మందిరంలో ఆరాధన అని నాకు తెలియదు. నిజంగా నేను ఆత్మలో చాలా పరవశించిపోయాను. ఎందుకో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్న ఓ చక్కని ఆలయం దేవుడు ఇక్కడ ముందుగానే నిర్ణయించి ఈ దేవాలయములో ఆత్మ సంబంధమైన రాళ్ళుగా మిమ్మల్ని మార్చి మీ ద్వారా దేవుడు అనుకునే ఓ చక్కని నిర్మాణాన్ని చేయబోతున్నాడని నేను చాలా సంతోషించాను. పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి. ప్రైజ్ రా. నీ పేరేంటమ్మా? సోనీ బాగా తెలివైందని ఇందాక నాకు రావులపాలెంలో చెప్పారు. కాబట్టి క్వశ్చన్స్ అన్నీ ఆమెను అడుగుదామా? రాళ్ళు తెలుసా నీకు? నేను ఇట్ట అడిగేసరికి మళ్ళీ అనుమానంలోకి వెళ్ళిపోయింది. ఏం అడుగుతానా అని. నేనేం అడగలమ్మా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయడం పెద్ద విషయం కాదు, కానీ పాపం బాగా వాక్యం చదువుతుందిగా, అందుకని వదిలేస్తున్నాను. రాళ్ళు తెలుసుగా నీకు? ఓకే, మరి సజీవమైన రాళ్ళు తెలుసా? చూస్తుంది. రాళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు మరి సజీవమైన రాళ్ళు అంటే ఏంటి పరిస్థితి? ఆ గోడ కానుకున్నారు కదా, గోడ కానుకుని కూర్చున్నారు చాలామంది. హల్లెలూయా. సజీవం అంటే ఇంత మీరు సజీవంగా ఉన్నారా అంటే దాని అర్థం ఏంటో? బతుకున్నారా అని. అవి తెలుసు బాగానే. సజీవంగా ఉంటాం అంటే బతుకుంటామే. ఇప్పుడు ఏ రాయి అంటే ఇది? ఆయన చెప్పిన దానికోసం ఇదంతా చెప్పుకొస్తున్నా. ద్రాక్ష తోట గురించి రాయికి సంబంధం ఏంటి అన్నది ఈ రాయి దగ్గరికి వచ్చా. ముగిస్తా, వినాలి. మీరును సజీవమైన రాళ్ల వలె. ఏ రాళ్ళు? అయ్యగారు ఇంకా కట్టడం కోసం కొన్ని రాళ్ళు అటు ఇటు బయట వేసినట్టున్నారు. పొరపాటున అమ్మాయి సోనీ రాళ్ళ గుట్ట దగ్గరికి వెళ్ళి నుంచున్నది అనుకో, ఆ రాళ్ళు హే సోనీ పక్కెళ్ళు అన్నయ్య అనుకో. విన్నారా నా మాట? వెంటనే ఏం చేస్తుంది? ఏంటి రాయి మాట్లాడుతుంది అనుకుంటాం అనుకో. పరుగు మామూలు పరుగు కాదు. నీ గురించి అయ్యగారు బాగా ఇక్కడ మాకు చక్కగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంది. మానిటరింగ్ చేస్తున్నారు. వినాలి. రాళ్ళు మీతో మాట్లాడి అనుకో. ఇప్పుడు ఆ గోడకు అనుకుంది అక్కాయ్, లే నన్ను ఆనుకో బాగా అన్నారు. ఇప్పుడు నేను అనలేదులమ్మా, ఆనుకో పర్లేదు. ఆ గోడలో ఉన్న రాయి మాట్లాడుతూ మొదలెడితే అక్కడ ఉంటుందా?
కానీ మన ఇండియాలో అలా చేయరు. అక్కడ రాళ్ళ గుట్ట ఉందనుకోండి, అవి ఆటోమేటిక్గా కదిలి హాయ్ హలో అంటున్నాయి అనుకో, దాన్ని అట్ట ఉంచరు. ఇంత పసుపు కుంకుమ ఎత్తుకెళ్ళి గబగబా దాన్ని అమ్మో రాయమ్మ తల్లు ఏ తల్లి వెంటనే గుడి కట్టేస్తారు దాన్ని. అక్కడ ఎందుకు కదిలింది రాయ ఏమంటారు? అంతేగా సోని. వెంటనే మనోళ్ళు ఇక దాన్ని ఒక దేవాలయం చేసేసి రాయి కదిలింది మాట్లాడింది మాత్రం పసుపు కుంకుమ పూజ చేయటం రాయి చేయటం. మనోళ్ళు అయితే దగ్గరలో ఉండకుండా పారిపోవటం. అంతేగా. ఎందుకని? కానీ మీకు ఒక మాట చెప్పనా, సజీవమైన రాయి అంటే ఏంటి అసలు? ఆయన ఏమన్నాడు? ద్రాక్ష తోట పోతుంటే రాయి గురించి చెబుతున్నావు ఏంటయ్యా? ఓనర్ గారి చేతిలో నుంచి చేజారిపోతుంటే ఏమి కంగారు పడకుండా, రే నిషేధించబడిందే మూలకు తలరాయి అయ్యిద్ది, మీరేం కంగారు పడబాకండి అని చెప్తున్నావు ఏంటయ్యా అంటే ఆయన మర్మం అదే. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు ఏమని కోరుకున్నాడు తెలుసా? రాయి మీద రాయి పేర్చి దేవాలయం ఎలా కట్టబడి ఒక చక్కని అలంకరణకు వచ్చిందో, దేవుడు నిర్మించాలి అనుకున్న పరలోక సుందర రాజ్య నిర్మాణానికి నీవు కూడా ఒక సజీవమైన రాయిగా మార్చబడాలనేదే ఈ క్రిస్మస్ యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దానికి ప్రధానమైన ఉదాహరణ చెప్పి నేను ఈ మాటలు ముగిస్తాను. ఏంటో చెప్పనా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అన్నబడే దేవుని ద్రాక్ష తోట కోసం, వింటున్నారా? ఇశ్రాయేలు వంశం ఏమని చెప్పా? ఫస్ట్ పాయింట్ చెప్పండి. ఇశ్రాయేలు వంశము దేవుని ద్రాక్ష తోట. ఓకేనా? మన టైటిల్ గుర్తుందిగా, ఏంటది? భలేగా చెప్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఇశ్రాయేలును వెంబడించినటువంటి ఇశ్రాయేలీలు అనబడే దేవుని ద్రాక్ష తోట అనబడే ఆ జనాంగాన్ని పోషించటానికంట ఒక రాయి వారిని వెంబడిస్తూ వెళ్ళిందంట. చప్పట్లు కొట్టొచ్చుగా. వెళ్ళిందా లేదా? వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిదే త్రాగిరి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ఎన్ని లక్షల కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారో రాయి కూడా వాళ్ళతో పాటు నడుస్తూనే వెళ్ళిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ద్రాక్ష తోటలో ఏ నీరు తక్కువ కాకుండా రాయిలో నుంచి నీరిచ్చింది. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. నీవే దేవుని సుందర రాజ్య నిర్మాణానికి ఉపయోగపడవలసిన రాయివి నీవే అవ్వాలని దేవుడు సంఘానికి ప్రాముఖ్యంగా చెప్పాడంటానికి ఒక సూక్తి చెప్పనా, ఓ నిదర్శనం చెప్పనా? పేతురుని పిలిచాడు. ఓయ్ పేతురు రావయ్యా. ఏంటయ్యా? నువ్వు కేఫావి, నువ్వు రాయివి, నువ్వు బండవి, నీ మీద నా తోట నిర్మించబోతున్నాను. కొట్టో గట్టిగా మీరు చప్పట్లు. కొండ మీద సత్తువ కలిగిన భూమి ఉంది, ఆ కొండ నువ్వే. నీ మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తానన్నాడా లేదా? దేవుడు ఏర్పాటు చేసిన ద్రాక్ష తోట ఈ సంఘమే. పేతురు గారి మీద కడతానన్నాడు. పేతురు నువ్వు బండవయ్యా, పేతురు నువ్వు మంచి నేలవయ్యా, నీ మీద మంచి పంట వేస్తాను అనలా. నువ్వు బండవి, నీ మీద నా తోట కడతా. ఆమేన్. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తులను సువార్తికులు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నామన్నాడు ఎఫెసీ పత్రికలో. వినాలి. ఆయన చనిపోగానే, వింటున్నారమ్మా, సమాధిలోనికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? సమాధిలోనికి వెళ్ళి చెరగా పట్టి తెచ్చి, ఇలాంటి నాలాంటి కొంతమంది సేవకులు దేవుని కోసం త్యాగం చేసిన వారు, క్రీస్తుకు ముందుగా చనిపోయిన ప్రవక్తలే కానీ దేవుని ప్రజలైన వారందరినీ తీసుకుని వచ్చి, ఏ కుమారునైతే చంపారో, ఏ కుమారునైతే స్వాస్యము మనది, ఇతన్ని చంపితే ఈ తోట మనదైతే అనుకున్నారో, ఆ కుమారునే సర్వలోక ప్రపంచం అంతటికి మూలరాయిగా చేశాడు. ఏది జరిగినా యేసుకు ముందు యేసుకు తర్వాత అన్నట్లుగా సమస్త ప్రపంచ దేశపు చరిత్రని విడగొట్టిన ఒకే ఒక్క వ్యక్తి ఈరోజు జన్మించాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. నిషేధించబడిందే మూలకు తలరాయి అవుద్దన్నట్టు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటున్నారా లేదా? ప్రపంచ నిజంగా కాలాన్ని విడగొట్టిన గొప్ప ఘనత యేసుక్రీస్తు వారిది. చంపేద్దాం అనుకున్నారే, తొక్కేద్దాం అనుకున్నారే, అంతం చేద్దాం అనుకున్నారే పిచ్చోళ్ళారా, ఏ కొడుకునైతే చంపేశారో అదే మూలకు తలరాయి ఇద్దులేపా అన్నాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుకనే ఆయన భూలోకానికి వచ్చాడు. ఆ కొండ మీద వేయవలసిన ఆ ద్రాక్ష తోట పేరు సంఘమని చెప్పాడు. పేతురు నువ్వు బండవి, నీ మీద సత్తువు గల భూమి ఉంది. దేవునికి స్తోత్రం.
నేను దానిలో ఓ మంచి ద్రాక్ష తోటను నియమించబోతున్నాను. కానీ ఎలాంటి రాళ్లతో కట్టబోతున్నాడో తెలుసమ్మా? పనికి మాలిన రాళ్ళు కాదు. అది వెరీ గుడ్. ఏ రాళ్ళు? ఆత్మలో సజీవంగా ఉన్నవాడు, పరిశుద్ధతలో సజీవంగా ఉన్నవాడు, దాతృత్వంలో, దశమ భాగాల్లో, సమాధానములో, ప్రార్థనలో, కన్నీటిలో, ఉపవాసములో చక్కగా సజీవంగా ఆత్మను కాపాడుకుంటూ దినదినము వాక్యము చేత బ్రతికించబడుతున్నవాడు మాత్రమే దేవుని సుందర రాజ్య నిర్మాణంలో ఏదో ఒక మూలన మనం కూడా చేర్చబడతాం. దేవుని స్తోత్ర. ఒక మాట చెప్పనా? ఆ సజీవం అంటే ఇంకా క్లారిటీగా అర్థమయ్యేది చెప్తా. ఒక అమ్మాయి పాపం చేస్తూ దొరికిపోయింది. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అందరు చేతులు ఏం పట్టుకున్నారు? రాళ్ళు పట్టుకున్నారా? ఇప్పుడు ఆ రాయి పెట్టి కొడితే ఏమవుద్ది? చచ్చిపోవటమే. ఒక రాయి పెట్టి కొడితే చచ్చిపోద్దిగా. కానీ మనిషికి ఒక రాయి తీసుకున్నారా? మనిషికి ఒక రాయి తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసే మాట్లాడుతున్నాడు. అబ్బాయ్ ఓకే, తప్పు చేత దొరికింది కదా, మంచిది, చంపేయాలి. ధర్మశాస్త్రం పేరు అదే కదా, తప్పు చేసిన వాడిని చంపాలి, అదే కదా దాని ఉద్దేశం. వెంటనే ఆయన అన్నాడు, మీలో వెరీ గుడ్, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదటి రాయి వేయండి అంటే ఒక్క రాయి అన్న పడిందా? ఇప్పుడు రాళ్ళన్నీ ఎక్కడ పడినాయి? కింద పడిపోయిన ఒక గుట్ట అయిపోయింది. ఇప్పుడు అవి సజీవమైన రాళ్ళ, చచ్చిన రాళ్ళ? చప్పట్లు కొట్టవచ్చు, మీకు మీరే కొట్టుకోండి. ఎందుకంటే చచ్చిన రాళ్ళు అన్నారు కనుక. అవి సజీవమైన రాళ్ళ, చచ్చిన రాళ్ళ? ఇక అటంతట అవి కదలనే. ఇప్పుడు చచ్చిన రాళ్లతోనే సమానం అది. ఆమేననరే. పాపముల విషయమే చచ్చిన మనము. దేవునికి స్తోత్రం. అసలు ఒక్క రాయి కూడా లేచి ఆమె మీద పడనే, గుట్టగానే ఉండిపోయిందా లేదా? కదిలిపోయిందా? ఇట్లాగే మిగిలిన తెలివైన అంటే ఇద్దరు బాగా ప్రార్థన పోటీ పెట్టుకున్నారట. అయ్యగారేమో ఇద్దరు సంఘస్థులు మంచి ప్రార్థన పరులు ఉన్నారంటండి. ఏమో బాగా ప్రార్థన చేస్తుందంట, ఆమె బాగా ప్రార్థన చేస్తుందంట. అయ్యగారేమో ఎవరికి ఘనత ఇవ్వాలో గుళ్ళు అర్థం కాక తబ్బిబ్బైపోతున్నాడు. ఏమనంటే ఆమె ఒప్పుకోట్ల, అయ్యగారు ఆమెనే పొగుడుతున్నాడు అంటుంది. వీళ్ళిద్దరు బాగా ప్రార్థన పరులు, ఇంతకీ వీళ్ళ ప్రెస్టేజ్ అది. సరే మొత్తానికి అయ్యగారు ఒక మాట చెప్పాడంట, మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండ ఈదని చాదరికి వెళ్ళిపోద్దని చెప్పాడంట. ఇవాళ మన ఇద్దరం పోటీ పెట్టుకుందాం. మన ఇంటి ముందు రోడ్డు పోతున్నారు కదా, అప్పుడు వాళ్ళ ఇంటి ముందు రోడ్డు పోతున్నారంటే ఇద్దరిది ఎదురు బోదురు వెళ్ళానంట అక్కాయిది. చూడండి మరి, గుళ్ళోనే పెద్దవాళ్ళు ఇద్దరు. వాళ్ళు రోడ్డు పోతకి రాళ్ళ గుట్ట పోసారంట వాళ్ళ ఇంటి ముందు. ఇవన్నీ వద్దు కానీ గుళ్ళో నువ్వన్నా ఉండాలి, అయ్యగారు నీ పేరు అన్న చెప్పకుండా ఉండాలి, నా పేరు అన్న చెప్పకుండా, ఎవరన్నా ఒకళ్ళమే ఉండాలని ఒక చిన్న పోటీ పెట్టుకుందాం అనుకున్నారంట. ఏంటి ఆ పోటీ? ప్రార్థన చేస్తే కొండ అదరికెళ్ళిద్ది అన్నాడు కానీ అయ్యగారు అంత దాకా వద్దులే కానీ ఈ గుట్ట అదరికెళ్ళేదట్టు పోటీ పెట్టుకుందాం అనుకున్నారంట. మన ఇంటి ముందు గుట్ట ఉంది కదా, రాళ్ళ గుట్ట. ఈ రేత్రంతా నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన కనుక ఈ రాళ్ళ గుట్ట అదరికెళ్ళిందా, రేపు నుంచి నేను గుళ్ళో కూడా కనపడను. ఒకవేళ వెళ్ళకపోతే నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిందనుక ఇక నువ్వు గుళ్ళోకి రాటాకి భలేగా ఉంది కదా పోటీ. మీరు కూడా పెట్టుకుంటున్నారమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ పలానా మొదలైంది, ప్రార్థన చేసింది, తెల్లవార్లు ఏడుస్తా ప్రార్థన చేసింది. అయ్యా 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 రాళ్ళయ్యా గుట్టయ్యా అనుకుంటా. ఎందుకంటే మరి అక్కడ గెలవాలి. ఎప్పుడైతే విశ్వాసంతో కన్నీరు గార్చి గట్టిగా తెల్లవారులు ప్రార్థన చేసిందో, తెల్లారిపాటికల్లా ఏమైంది సోని? చెప్పు బాగు సోని చెప్పు. తెల్లారిపాటికల్లా దేవుడు ఏమైంది అమ్మా? రాళ్ళగుట్ట వెళ్ళిపోయిందా? ఎందుకంటే దేవుడి దేవాలు అన్నగా ఇక ఫిక్స్ అయిపోయింది అమ్మాయి. దేవుడి దేవాలంటే జరిగి ఉంటుందండి. దేవుడి దేవాలు ఎక్కడున్న గుట్ట అక్కడే ఉంది. ఎక్కడున్న గుట్ట ఉంది. వెంటనే అవతల ఇంటాం వచ్చి, చూసావా ఓ గుళ్ళో ఎరగదెత్తావుగా, గుట్ట కూతు కూడా అదరికి కదలలేదుగా అంటదట. మరి ఆమెకే అంత లెవెల్ ఉంటే ఓడిపోయిన దానికి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా. సర్లే మా సంబరం అయిపోయింది, నీ సంబరం ఏంటో చూద్దాం కానీ ఈ పూట అందట. ఆ పడని ఏమేం చేసింది, ఏమో చేసిన దానికి కోయిట్ ఆపోజిట్లో ఆర్కెస్ట్రాలను పిలిచి తెల్లవారు శృతి ఆరాధన పండగ పెట్టింది ఇంట్లో. ఎందుకు తెల్లారిపాటికి ఏమవ్వాలి, ఏ సునామోలో ఈ గుట్ట ఆదరికి వెళ్ళిపోవాలి. అది కాన్సెప్ట్. ఆ పాటిని ఆరాధన చేసి కేకలేసి అరుపులేసి మొత్తం రాళ్ళు కేకలేస్తాయి అన్నట్టుగా రాళ్ల కోసం కేకలేసింది సోని. దేవుడి దయ వల్ల ఇక తలకైపోతుంది కాదని అయ్యగారు ముందే చెప్పారు ఏం గురించి. ఏమైంది దేవుడి దయ వల్ల? అక్కడ కదలలేదు. నీకెట తెలుసు? కదలలేదు అయ్యగారు అంటుంది. నిజంగానే తెల్లవారులు ప్రార్థన చేసిన ఇంచు కూడా రాళ్ళ గుట్ట ఆది నుంచి ఇద్దరికి కదల. విన్నారమ్మా? అప్పుడు ఏదమ్మా ఏది నీ విశ్వాసం ఏదంటే చాలామంది అనుకున్నారంట, సంఘంలో పోటీ చేసుకోవడానికి నువ్వు నేను పోటీ చేసుకుంటే పనికిరాము,
అది కాదు విశ్వాసం అంటే. ఆ రెండోసారి ప్రార్థన చేసిన వచ్చి అంటదంట, ఏది గుట్ట వెళ్ళదంటే బయటకు వచ్చి అంటుందంట, నేను రాత్రి అనుకున్నా ఇది అదరికి వెళ్ళదని అందంట. ఎప్పుడు అనుకుందంట అక్కాయ్? అవిశ్వాసం ఎప్పుడు వచ్చిందేమో లోపలికి? రాత్రే వచ్చింది. తెల్లవారులు ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం? మాట్లాడరా? అవిశ్వాసం ఎప్పుడు వచ్చింది నీలో? ఒక్కసారి అవిశ్వాసం వచ్చాక నేను చేసినా, అయ్యగారు చేసినా, ఇంకా పెద్ద అయ్యగారులు చేసినా, ఎవరు చేసినా నీలో విశ్వాసం లేనంతకాలం కార్యాలు జరగనంత మాత్రాన అయ్యగారి దగ్గర ప్రార్థన లేదనో, సంఘంలో అభిషేకం లేదనో కాదు, నీలో విశ్వాసం లేదని గుర్తుపెట్టుకుందువు గాక. ఆమెన్. నిజంగా విశ్వాసం లేడు చెప్పనా? పాస్టర్ గారంట, వాన రావట్లేదు మన ఊళ్ళో, వాన కోసం ప్రార్థన చేద్దాం అన్నాడంట. వినండి, మీరు నా వైపు చూడాలి. దేనికోసం ప్రార్థన చేద్దాం? మన ఊరిలో వంతెన ఉంది కదా, వంతెన దగ్గరికి వెళ్ళి వాన కోసం ప్రార్థన చేద్దాం పదండి అన్నాడంట. స్తోత్రం చెప్పరే. విశ్వాసులందరూ బయలుదేరారంట. లాస్ట్లో ఒక ఆమె గొడుగు తీసుకుని బయలుదేరిందంట. ఆమెనంటారా? ఏం తీసుకుని బయలుదేరింది? చేతులైతే ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. గొడుగు తీసుకుని బయలుదేరింది. ఎందుకో తెలుసా? అది నిజమైన విశ్వాసం అంటే. అయ్యగారు అంశం ఏం చెప్పాడు? వాన. నిజంగా మన ప్రార్థన దేవుడింటే మనం వచ్చేటప్పుడు తడుచుకుంటూ వచ్చేయాలి. అది ఆమె కాన్సెప్ట్. చేతులెత్తి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు చెప్పిన అంశం ఏంటి? వాన. వానలోనే తడుచుకుంటూ రావాలనే విశ్వాసంతో గొడుగు తీసుకుని వెళ్ళిందంట. అది నిజమైన విశ్వాసం. ఏమో తెల్లవారులు ప్రార్థన చేసిందంట, కానీ అవిశ్వాసం ఎప్పుడు వచ్చింది ఏమోలోకి? రాత్రి వచ్చేసింది. అలాగుండక సజీవమైన రాళ్ల వలె ఉండాలి. ఆ సజీవమైన రాయికి సరైన ఆధారం చెప్పి నేను ముగిచ్చేస్తా. ఇంత బారునున్నాడు ఒక ఆయన, ఇంత లావునున్నాడు, చంపడానికి రెడీగా వచ్చాడు. ఆయన పేరు గొలియాతు. ఎవరండి ఆయన? ఆయన చాలా ఆయుధాలు తెచ్చుకున్నాడు, కత్తులు, కటార్లు, రకరకాల డాళ్ళు అయ్యి మొత్తం తెచ్చుకుని రెడీ కూర్చున్నాడు. ఎవడొచ్చినా చంపేద్దామని. ఎదురుగా నుంచున్న వ్యక్తి ఏం తీసుకెళ్ళాడు చెప్పాలి? మాట్లాడరేంటండి? ఏం తీసుకెళ్ళాడు? చిన్న రాయి తీసుకెళ్ళాడు. ఆయన ఏ ఆయుధాలు తీసుకెళ్ళలేదో ఆ ఆయుధంలో ప్రత్యేకమైనది రాయి. ప్రైజ్ ది లార్డ్. గొలియాతు చాలా రకాలైన ఆయుధాలు తెచ్చుకున్నాడు, కానీ రాయి తెచ్చుకోలే. ఏం తెచ్చుకోలేదు? ఆమేన్. దావీదు ఏం తెచ్చుకున్నాడు? ఏ రాయి అది ఇప్పుడు చెప్పాలి మీరు? ఎస్, ఆ రాయి వెళ్ళి సాతానుగాడి తలకాయ చిత్తగొట్టే ప్లేస్ ఎక్కడైతే ఖాళీ ఉందో, ప్రైజ్ ది లార్డ్, అవునా కదా? సాతానుగాడి తలకాయ ఎక్కడైతే చిత్తగొట్టాలో, ఏ ప్లేస్ ఖాయం చేసుకున్నాడో కరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి కొట్టి అపవాదిని కింద పడేసింది. అది సజీవమైన రాయి కదా? మనము కూడా దీనికి కారణమేంటి? ఈ శాపానికి కారణమేంటి? నాకు ఈ నష్టానికి కారణమేంటి? నాకు ఇలాంటి భయంకరమైన కీడు జరగడానికి కారణం ఏంటని ఎత్తుక్కుని అక్కడ క్రియ చేసిన దురాత్మను పడగొట్టడమే ఒక సజీవమైన రాయి యొక్క పని అయి ఉన్నది. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. ఇదంతా ఒకటే నా ఉద్దేశం. యేసుక్రీస్తు వారి ద్రాక్ష తోట ఒక రాయి మీద ఉంది, ఒక కొండ మీద ఉంది. ఆ తోట ఎవరో కాదు, మనమే దేవుని తోట. ఈ తోట బాగుగా పండాలనే సాగు చేయటానికి ఆదామును తోటలో పెట్టినట్లు సాగు చేయటానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఒక్కటే మాట అన్నాడండి. చివరి స్టేట్మెంట్ ఏమన్నాడు చెప్పనా? నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నాకు తీగలు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి భూలోకానికి నిజమైన ద్రాక్షావళిగా వచ్చారు. ఆయనను అంటి పెట్టుకుని బ్రతికిన వాడే నిజానికి గొప్ప మేలు పొందుతాడని మరొకసారి సత్యాన్ని తెలియపరిచారు ఆయన. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడలారా, క్రిస్మస్ అంటే ఏదో యేసయ్య భూలోకానికి వచ్చాడన్న సంగతిని ఆర్భాటంతో గంతులేసి అయ్యేసి చెప్తూ ఉంటారు. అయ్యగారు అలాంటి విషయాలు పెట్టడం చాలా సంతోషం. ఏమండి, అలాగున కాక మీరు చక్కగా దేవుని మాటలు వినటానికి కూడుకున్నారే, యేసుక్రీస్తు రాకను జ్ఞాపకం చేసుకోవడానికి కూడుకున్నారే. ఆయన రాక ఎందుకు వచ్చిందో తెలిసి భూలోకానికి మనం మేసేసిన చేలుకు ప్రతిగా ఆయన అర్పించబడటానికి వచ్చాడని గుర్తుపెట్టుకుని నేటికైనా ఆయన ఆశించేటువంటి ద్రాక్షలు మనము కాయాలని, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆశించిన ఫలము మనము ఫలించాలని విశ్వాసముతో ప్రార్థన చేసుకోండి. దేవుడు నిశ్చయముగా ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుని తోటగా, చక్కని పంటగా నిన్ను నన్ను మార్చి, వింటున్నారా? నిన్ను నన్ను మార్చి దేవుడు ఆయన అనుకున్న ఫలాలని నీలో చూచున్నట్లుగా
ఈ నూతన సంవత్సరంలో ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ద్రాక్షారామంలో ఏముంది? ఓ అద్భుతమైన ద్రాక్ష తోట. అదే దేవుడు మనకి ఇచ్చిన సంఘం. ఈ ద్రాక్ష తోటను మేసివేయే ఒక మాట ఉంటుందండి. కొంతమంది ఈ మాట తప్పనిసరిగా చెప్పవలసిన మాట. ఇది చెప్పి నా సందేశాన్ని నేను ముగిస్తాను. ఇంత చక్కగా వెళుతున్నటువంటి సంఘములో, ఇంత చక్కగా కాయుచున్నటువంటి ఈ ద్రాక్ష తోటలను పాడు చేయడానికి కూడా కొన్ని రకాల గుంట నక్కలు వస్తాయని కూడా లేఖనం చెప్తా ఉంది. సంఘానికి కానీ, సేవకునికి కానీ, మన మినిస్ట్రీకి కానీ, మన మందిరాలకు కానీ ఏదైనా ఒకవేళ అటువంటి ఆటంకాలు ఉంటున్నాయేమో, యేసు నామములో అవన్నీ తొలగించబడాలని ప్రార్థనాపూర్వకంగా మనం ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. చివరిగా ఒక్క మాట చదివి మీరు మనందరం ప్రార్థన చేసుకుందాం. పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం. పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, మన ద్రాక్ష తోటలను చెరిపే నక్కలను పట్టుకోండి, ఆ నక్కలకు సహాయం చేసే గుంట నక్కలను కూడా పట్టుకోండి. ఇది గుర్తుపట్టుకున్న రోజున ఈ తోట కాపలాగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేనండ్రే. సంఘం అద్భుతంగా ఎదుగుతున్నప్పుడు, మందిరాలు అద్భుతంగా కట్టబడుతున్నప్పుడు ఏదో ఒక నక్క వస్తుందా రాదా? మాట్లాడరే. ఆ నక్కకు సహాయం చేసే ఇంకో గుంట నక్క ఉంటుంది. బైబిల్ చెప్పిన మాటలు ఇవి, నావి కాదు. ఈ సంఘాన్ని కాపాడే బాధ్యత ఎవరిది చెప్పండి? మీదే. హల్లెలూయా. ద్రాక్ష తోటను చెరిపే నక్కల్ని పట్టుకోండి. ఏ పాపము ఈ సంఘమును చెరిపేస్తుందో, ఏ వ్యక్తి యొక్క ఇతర క్రియలు చెరిపేస్తున్నాయో, ఈ సంఘాన్ని పాడు చేయాలని కానీ, సంఘ ప్రజలను పాడు చేయాలని కానీ, మందిర నిర్మాణాన్ని పాడు చేయాలని కానీ వ్యతిరేక శక్తులు ఏమైనా పనిచేస్తుంటే యేసు నామములో అవన్నీ తొలగిపోవునుగాక. ద్రాక్ష తోటలను చెరుపు నక్కల్ని పట్టుకోండి, వాటికి సహాయం చేసే గుంట నక్కలను కూడా పట్టుకోండి. మిమ్మల్ని పాడు చేయడానికి ఏదైతే అపవాదిగాడు పన్నాడో ఆ పన్నాగాలను గుర్తుపట్టుకుని యేసు నామములో వాటిని మీ నుంచి తొలగించుకొందురుగాక. మీకు ఒక మాట చెప్పనా? సంసోను అలా వెళుతుంటేనంట సింహం బొబ్బరించిందంటే ఎక్కడో తెలుసా? ద్రాక్ష తోటల దగ్గర. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరకు వచ్చినప్పుడు సంసోన్ని ఏం బెదరేసిని? సింహం బెదరేసిందంట. ఏయ్ ఎక్కడికి? మందిరానికా? ఏయ్ ఎంత ఇస్తున్నావు కానుక? ఏయ్ ఉపవాసం ఉంటున్నావా? ఇలా బెదరేస్తుంది అపవాది కొన్నిసార్లు మనల్ని. వాడి ప్రలోభాలకి లోబడకుండా మేకను చీల్చినట్టు చీల్చేశాడంట. దాన్ని స్తోత్రం చెప్పరే. ఎలా చీల్చేశాడు? ఈ ద్రాక్ష తోటను కాపాడే బాధ్యత మీదే. ఆమేన్. మేము ఫలించి సజీవమైన రాయి వాళ్ళు. ఇది నిజమమ్మా. మామూలు నేలను తవ్వటానికే మనుషులు చాలా కష్టపడుతుంటే మన రాతి గుండెను తవ్వటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రాతి గుండె తవ్వి రాళ్లను ఏరి శ్రేష్టమైన నారుమడి పోసి నీ ద్వారా మంచి పంటను ఆశిస్తున్నాడు. నీకెప్పుడేమి తగ్గకుండా ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. దేవుడు నీ కోసం ఎంత చేస్తే నువ్వు దేవుని కోసం ఎంత చేస్తున్నావు ఆలోచన చేసి దేవుడు ఆశించే పంటను మనం ఫలించుదుముగాక. చెరిపే నక్కలను పట్టుకుని మనం నక్కలకు సహాయం చేసేవారిగా ఉండకుండా నక్క తోకలు ముడేసి మంట పెట్టిన సంసోనులుగా మార్చబడుదుముగాక. అంతేనా? నక్క తోకలు ముడేసి మంట పెట్టాడు చూసారా? అలాగున దేవుని ద్రాక్ష తోట కోసం కష్టపడి పనిచేసే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. ఆయన ఈ భూలోకానికి క్రిస్మస్ అనే పేరుతో ఈ భూలోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు నేను తినేసిన, మేసేసిన, చేసిన ప్రతి పాపానికి ప్రతిగా ఆయన అర్పించబడటానికి వచ్చాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకుని ఆయన ఆశించే ఫలాలు ఫలిద్దాం. దేవుడట్టి భాగ్యం మనకు దయచేయునుగాక.